నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. ఓవైపు జుబ్లీహిల్స్ బైపోల్ వార్ హోరాహోరీగా కొనసాగుతున్న వేళ, కానీ ఈ నేపథ్యంలోనే మరొకసారి బీజేపీ నుండి వారికి గట్టి హోరాహోరీ కొనసాగుతున్న వేళ కేబినెట్ విస్తరణకు మరింత కాకరేపుతుంది. అజరుద్దీన్ కేబినెట్లోకి తీసుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న బీజేపీ ఈసీకి లేఖ కూడా రాస్తుంది. మరి ముదిరిన అస్తం నేతలకు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. రాజస్థాన్లో బీజేపీ అనుసరించిన విధానాన్ని తెరపైకి తీసుకొచ్చి అక్కడో నీతి ఇక్కడో నీతి అంటూ విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో అజార్ను కేబినెట్కు తీసుకోవడాన్ని అస్తం పార్టీ ఎందుకు భావిస్తోంది? అదే సమయంలో బీజేపీ అభ్యంతరం ఎందుకు చెప్తుంది? చేయడానికి రీజన్ ఏంటి? అజార్ మంత్రి అయితే బైపోల్ కాంగ్రెస్ ఏమైనా ఎడ్జ్ ఉంటుందా? ఇదే ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు బిగ్ టాక్లో పాల్గొంటున్నారు వెంటపాటి పుల్లారావు గారు, విశ్లేషకులు మనతో కొద్దిగా సేపట్లో వస్తారు. డాక్టర్ మిట్ట నరసయ్య గౌడ్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మనతో జాయిన్ అయ్యారు. కర్ణె అరవింద్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా మనతో జాయిన్ అవుతారు. అదేవిధంగా గంగాపురం వెంకటరెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా గంగాపురం వెంకటరెడ్డి గారు చెప్పండి. ఎందుకని అంటే తెలంగాణ క్యాబినెట్ విషయంలో భాగంగా ఒక ముస్లిం వ్యక్తికి అజరద్ అంటే ఇప్పటికే ఇండియా వ్యాప్తంగా కూడా తన క్రికెట్లో సత్తా చాటాడు. అదే నేపథ్యంలో ఒక క్రికెటర్గా, ఒక స్పోర్ట్స్ జర్నలిస్ట్గా కూడా ఉన్నాడు. అతన్ని క్యాబినెట్లోకి తీసుకుంటే అడ్డుపడుతున్నారు. ఈసీకి లేఖ రాసి అతన్ని తీసుకోవద్దంటూ కూడా చెప్తున్నారు. ఎలా చూడొచ్చు? అసలు ఏంటి పరిస్థితి? ఎందుకని ఆపుతున్నారు? ఇప్పుడు రాజమౌళి గారు, మీతో పాటు లైవ్లో ఉన్న మిత్రులు మరియు వ్యూయర్స్కు అందరికి కూడా నమస్తే. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వము అజారుద్దీన్ని తీసుకుంటుందా, నరసయ్య గారిని తీసుకుంటుందా, ఎవరిని తీసుకుంటుందా అనేది మాకు అవసరం లేదు. చట్ట ప్రకారంగా, న్యాయ ప్రకారంగా జరగవలసినటువంటి ఈ మంత్రివర్గ విస్తరణ జరిగితే బాగుంటుందని చెప్పి ఒక భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా మాకు ఉండేటువంటి ఒక అభిప్రాయం. ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నారు? ఆయన ఏ సభలోనూ కూడా, చట్టసభల్లో రెండిట్లో, అసెంబ్లీలోను కౌన్సిల్లోను సభ్యుడు కాడు. సరే, మనకు అందరికీ తెలిసినటువంటిదే. ఎవరినైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏ వ్యక్తినైనా కూడా, పౌరుడు అయినటువంటి వ్యక్తిని, తెలంగాణ పౌరుడు అయినటువంటి వ్యక్తిని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు. ఆ స్వేచ్ఛ ఉన్నది. గతంలో హరీష్ రావు గారిని తీసుకున్నారు. అదంతా మనకు తెలిసినటువంటి అంశమే, అది తెలియక కాదు. ఇప్పుడు జరిగింది ఏంటంటే, ఏ సభలోనైనా 6 మాసాల తర్వాత ఆయన ఒకవేళ తీసుకుంటే ఎన్నిక కావాలి. ఏ సభలో ఆయనకు సంబంధించినటువంటి వివాదాస్పదమైనటువంటి గవర్నర్ కోటా నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి అంశం మీద మాకు తీవ్రమైనటువంటి అభ్యంతరాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో తమిళసై గారు ఉన్నప్పుడు శ్రవణ్ కుమార్ గారిని, సత్యనారాయణ గారిని కేసీఆర్ గారు గవర్నర్ కోటాలో ప్రతిపాదించినప్పుడు ఏ గవర్నర్కు సంబంధించినటువంటి కొన్ని పరిమితులు ఉన్నాయి. గవర్నర్ అన్నంత మాత్రం చేత చట్టంలో రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించినటువంటి వాడిని తూచా తప్పకుండా అమలు చేయాలి అనేటువంటి నిబంధన ఉన్నది. అది మాకు తెలుసు, గవర్నర్ గారికి తెలుసు, మీకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ గవర్నర్ కోటాలో ఎలిజిబిలిటీ ఎవరు? ఎన్నికల సమయంలో ఎందుకు వచ్చింది ఇప్పుడు ఈ సమస్య? 22 మాసాలుగా మైనారిటీ మాకు సంబంధించినటువంటి మంత్రి లేడని మాకు తెలుసు. ఉంటే బాగుంటుందని మేము కూడా కోరుకుంటాం. భారతీయ జనతా పార్టీ ఎవరికి వ్యతిరేకం కాదు, ముస్లింలకు కానీ ఇతరులకు కానీ వ్యతిరేకం కాదు. ఇప్పుడే ఎందుకు? ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కోడ్ ఆఫ్ కండక్ట్ జూబ్లీ హిల్స్కు మాత్రమే పరిమితమని ఉన్నప్పటికీ కూడా నగరంలో దాని ప్రభావము ఆ కాన్స్టిట్యున్సీ మీద పడుతుంది అనేటువంటిది కేవలము ఒక మతం యొక్క ఓట్లను కొల్లగొట్టడానికి కాంగ్రెస్ అనుసరిస్తున్నటువంటి 75 సంవత్సరాల చరిత్రలో ఉండేటువంటి విషయం మళ్ళీ ఇక్కడ కూడా మనకు స్పష్టంగా కనపడుతున్నటువంటిది. ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే, గతంలో మొన్న ఎన్నికల్లో 22 మాసాల కింద అజారుద్దీన్ గారు పోటీ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితి. మరి అతన్ని మళ్ళీ టికెట్ అడిగినాడు. వాళ్ళ రాజకీయాలు అంతర్గతంగా మేము పోము, సరే మజ్లిస్ క్యాండిడేటు ఒప్పందం ప్రకారంగా, మజ్లిస్ కాంగ్రెస్ మధ్యన జరిగినటువంటి ఒప్పందం ప్రకారంగా మజ్లిస్ క్యాండిడేట్లు తీసుకొచ్చి కాంగ్రెస్ ముసిగేసి నిలబెట్టినటువంటి సందర్భం ఇవాళ ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ. మీరు అవునన్నా కాదన్నా కూడా ఒకటేంటంటే, గవర్నర్ కోటాలో అర్హత ఉందా లేదా? ఇది 42% బీసీలకు ఎట్లయితే మోసం చేసిండో కేసీఆర్ గారు, ముస్లింలను మోసం చేసేటువంటి పరిస్థితులు కనపడుతున్నటువంటిది. అది ముస్లింల పక్షాన కూడా మేమే మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకనంటే ఇది వీలైతుందా వీలు కదా అనేటువంటి సాధ్యాసాధ్యాల గురించి పక్కకు పెట్టి ఇవాళ ఆల్ ఆఫ్ సడన్గా వాళ్ళ సర్వేలో వచ్చినటువంటి ఫలితాలు, ఇంటెలిజెన్స్ రిపోర్టుల ప్రకారంగా
వెనుకబడిపోయింది కాంగ్రెస్ జూబ్లీహిల్స్ అనేటువంటి రిపోర్ట్ వచ్చిన తర్వాత భయపడి ఇవాళ అజారుద్దీన్ని మంత్రివర్గంలో ఏకాఏకి 2 రోజుల లోపల తీసుకునేటువంటి ఒక ప్రయత్నం చేయడానికి గల కారణం ఏంది? ఘోరంగా ఓటమి అంచున వేగంగా ప్రయాణం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్లో అనేటువంటి స్పష్టత వాళ్ళకు వచ్చిన తర్వాత కనపడుతున్నటువంటి ఒక అంశం. దీన్ని ఎవరు అవునన్నా కాదన్నా కూడా వాస్తవం. మేము 50,000 మెజార్టీతో గెలుస్తామన్న వాళ్ళు ఇవాళ అజారుద్దీన్ తీసుకుంటే తప్ప మనం గెలవము అనేటువంటి అనుమానంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నది అనేటువంటి చాలా స్పష్టంగా కనపడుతుంది. దాని మీద నేను ఎక్కువ మాట్లాడను. ప్రజలందరికీ అర్థమైపోయింది ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చినారు అజారుద్దీన్ను అంటే ఓడిపోతే అంటే అజారుద్దీన్ తీసుకొస్తారా అనేటువంటి దాని మీద. అజారుద్దీన్ మంచి చెడ్డల గురించి నేను మాట్లాడను. గతంలో తన క్రికెట్కు సంబంధించినటువంటి అంశంలో ఉండేటువంటి ఆరోపణల గురించి అందరికీ తెలిసినటువంటి నేనేం స్పష్టంగా వాటి గురించి చెప్పాల్సినటువంటి సభ్యత నాది కాదు. పోతే గవర్నర్ కోటాలో రాజమౌళి గారు ఒక నామినేటెడ్ ఎమ్మెల్సీ కావాలనుకున్నప్పుడు చట్టంలో ఆర్టికల్ 171 చాలా స్పష్టంగా చెప్పింది. 171 చాలా స్పష్టంగా చెప్పింది. ఈ యొక్క 5 రంగాల నుంచి ప్రవీణులైనటువంటి వాళ్ళు, విశేష అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, విశేష కృషి చేసినటువంటి వాళ్ళు, స్కిల్ డెవలప్మెంట్ చేసినటువంటి వాళ్ళని తీసుకోవాలనేటువంటిది తప్ప రాజకీయ నాయకులను తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే మీరంటారు ఇప్పుడు అజారుద్దీన్ క్రికెట్ ప్లేయర్ అంటారు, గతంలో క్రికెట్ ప్లేయర్ యాజ్ అండ్ టుడే రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్ నుంచి ఒక పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసినాడు. తర్వాత నా జ్ఞాపకం ఉన్నంత వరకు సబ్జెక్టు కలిసి రాజస్థాన్లో పోటీ చేసి ఓడిపోయినాడు, ఇక్కడ పోటీ చేసినాడు, మొన్న అదే కాన్స్టిట్యూన్సీలో పోటీ చేసి ఓడిపోయినటువంటిది. గతంలో క్రికెట్ అది పోయింది. యాజ్ అండ్ టుడే గవర్నర్కి నామినేషన్ పంపించేటప్పుడు రాజకీయాలలో ఉన్నటువంటి వ్యక్తులను తీసుకోకూడదు అనేటువంటి చట్టం 175 ఆర్టికల్ 175 సబ్సెక్షన్ 5 స్పష్టంగా చెప్తుంది. ఇట్ షుడ్ నాట్ బి బ్యాక్ డోర్ ఎంట్రీ ఫర్ ద పాలిటీషియన్స్ అనేది. ఇట్ షుడ్ నాట్ బి బ్యాక్ డోర్ ఎంట్రీ ఫర్ ద పాలిటీషియన్స్. రాజకీయ నాయకులకు వెనక డోర్ ద్వారా దీంట్లోకి వచ్చేటువంటి గవర్నర్ కోటాలో రాకూడదు. ఎవరు రావాలి గవర్నర్ కోటాలో రావాల్సినటువంటి వాళ్ళు? ఒకటి సాహిత్యం లిటరేచర్లో ఉన్నవాళ్ళు, సైన్సు శాస్త్రీయ రంగంలో విశేష అనుభవము పరిశోధనలు చేసినటువంటి వాళ్ళు, కళలకు సంబంధించినటువంటి వాళ్ళు, సహకార రంగంలో పనిచేసినటువంటి వాళ్ళు, సామాజిక రంగంలో పనిచేసిన వాళ్ళు, ఇది ఉన్నటువంటిది. ఆయన క్రికెట్ను ఏ దాంట్లోకి తీసుకొస్తారో, కళ్ళలో తీసుకొస్తారో, దేంట్లో తీసుకొస్తారో నాకు తెలియదు. కానీ ఇదే గ్రౌండ్ మీద గత గవర్నర్ గారు, మాజీ గవర్నర్ గారు శ్రవణ్ కుమార్ కేసులో కూడా తీర్పిచ్చింది. అది సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. సుప్రీంకోర్టులో కూడా కొట్టేసినారు. సుప్రీంకోర్టులో జరిగింది ఏంటి? అమీన్ అలీ ఖాన్ని, కోదండరామ్ గారిని ఇద్దరిని కూడా పంపించినారు. పంపిస్తే దానికి సంబంధించినటువంటి తీర్పు పెండింగ్లో ఉంది. గత నెల తీర్పు అనేది రావడం జరిగింది. సెప్టెంబర్ 17 నాడు దానికి సంబంధించినటువంటి పూర్తి తీర్పు రావాల్సి ఉండే. ఈ లోపల రాష్ట్ర మంత్రివర్గము రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఒక సమావేశం పెట్టి మంత్రివర్గంలో అమీర్ అలీ ఖాన్కి చెయ్యిచ్చి, కాంగ్రెస్కు మైనారిటీలకు ఎట్లా చెయ్యాలో తెలుస్తుంది, ఒక మైనారిటీకి చెయ్యిచ్చి మరొక మైనారిటీని పేరు గొప్పగా చెప్పుకుంటున్నటువంటి అజారుద్దీన్ గారిని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కోదండరామ్ గారి 2 పేర్లను పంపించినారు. గవర్నర్ పంపిస్తుంది ఏమైంది తెలియదు, అది వస్తుందా లేదు. కాబట్టి ముస్లింలను మోసం చేసేటువంటి దృక్పథంతో ఎట్లయితే బీసీలను మోసం చేసినారో ఎన్నికల కోసం రేవంత్ రెడ్డి గారు ఆడుతున్నటువంటి ఒక పెద్ద డ్రామాలో ఒక భాగం కింద ఇది భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటి సందర్భం లోపల ఇవాళ రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది, కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘిస్తున్నారు. కాబట్టి ప్రజలను మోసం చేస్తున్నారు, ముస్లింలను మోసం చేస్తున్నారు అనేటువంటి దాని కింద ఇవాళ భారతీయ జనతా పార్టీ గవర్నర్ గారికి ఫిర్యాదు చేసినటువంటి సందర్భాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భావిస్తున్నాము. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీరు అనొచ్చు రాజమౌళి గారు గతంలో ఆయన పనిచేసినాడు, గతంలో ఏది క్రికెట్ ప్లేయర్గా, అది అవునా కాదా? కోదండరామ్ గారిది ఎట్లా వస్తుంది? కోదండరామ్ గారు ఒక పొలిటికల్ పార్టీకి అధ్యక్షులు ఇవ్వలేదు కూడా, ఎన్నికల్లో పోటీ చేస్తున్న వాళ్ళ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఎట్లా ఇస్తారండి? గవర్నర్ కోటాలో రాజకీయ నాయకులకు లేదు. విశేష అనుభవము 5 రంగాలు నేను చెప్పినటువంటి వాటిల్లో వాళ్ళు కృషి చేసి ఉంటే దానికి గుర్తింపుగా రాజకీయ ప్రాధాన్యత లేకుండా, రాజకీయ కలర్ లేకుండా, వాసన లేకుండా ఉండేటువంటి వ్యక్తులను సమాజంలో గుర్తింపు పొందిన వాళ్లకు రాజ్యసభలో కానీ కౌన్సిల్లో కానీ అక్కడ ప్రెసిడెంట్, ఇక్కడ గవర్నరు నామినేట్ చేస్తున్నటువంటి సందర్భం ఉంది. వాటన్నిటిని తుంగలో దొక్కినారు, ముస్లింల ఓట్ల కోసమే ఇది చేశారు అనేటువంటిది భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తున్నటువంటి ఒక అంశముగా మేము భావిస్తున్నటువంటి సందర్భంలో ఇది జరిగినటువంటి సంఘటన. రైట్. కన్యా అరవింద్ గారు నమస్తే. ఏదైనా కానీ మొత్తం మీద జూబ్లీహిల్స్ ఎలక్షన్లు అంటేనే బైపోల్ ఎలక్షన్లో హోరాహోరిన 3 పార్టీలు పోరాడుతున్న వేళ తెలంగాణ క్యాబినెట్లోకి ఒక ముస్లింతర వ్యక్తి గతంలో అతను చేసినటువంటి సేవలున్నాయి. క్రికెట్ నేపథ్యంలోనే అతను ఒక స్పోర్ట్స్ కోటాలోకి తీసుకుంటున్నాం అనేది ఇంతకుముందు ఇప్పుడు కూడా చెప్పారు. అతన్ని ఎమ్మెల్సీగా తీసుకున్నారు, తనకి మంత్రి పదవి ఇవ్వాలి. ఎందుకంటే తెలంగాణలో ఇప్పటి వరకైతే మంత్రివర్గ స్థానంలో
లేరు, ముస్లిం క్యాండిడేట్ లేరు అని చెప్పేసి ఖచ్చితంగా కల్పించాలని చెప్పేసి తీసుకున్నారు. కానీ ఇదంతా కూడా బీజేపీ ఎస్సీకి మాత్రం ఏదైతే ఎలక్షన్ కమిషన్కు ఒక భావించి రాసింది. ఎందుకంటే ఎలక్షన్ పోస్ట్ పోన్ చేయడమా, లేదు అంటే ఎలక్షన్ కౌంటింగ్ సంబంధించి పోస్ట్ పోన్ చేయడమా, లేదంటే అతను ఆపేయడమా, ఈ రెండింటికి. కానీ రేపు మాత్రం ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుంది. కానీ ఇదంతా కూడా బైపోల్ ఎలక్షన్లకు బీజేపీ మాత్రం ఏదైతే కాంగ్రెస్ ఓడిపోతుందనే భయంతో ఇదంతా చేస్తుందంటారు. కానీ అదంతా లేదు, ముస్లిం కోటలో ఖచ్చితంగా ఒక మంత్రి పదవి ఇవ్వాలి కొట్టే ఇస్తున్నాం అనేది కాంగ్రెస్ చెప్తుంది. ఎలా చూడొచ్చు సార్? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి అన్నకు నరసింహన్నకు వెంకటరమణ గారికి నమస్కారం సార్. ఇవాళ చాలా స్పష్టంగా అవగతం అవుతా ఉన్నది, కేవలం ముస్లిం ఓటు బ్యాంక్ కోసమే ఇవన్నీ ఇవన్నీ డ్రామాలు కూడా వేస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇప్పటికే జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ముస్లింలు మాత్రం గ్రహించారు. వెంగళరావు నగర్కి సంబంధించి ఇప్పుడు 7 ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపుగా 25 నుంచి 30 మంది, అంటే నా డివిజన్ నా బూత్కు సంబంధించినటువంటి వాళ్ళు, ఇవాళ టీవీ ఉందని చెప్పి ఇటు వచ్చిన నేను, నా బూత్లో 800 పైచిలకు మంది ఉంటే దాంట్లో వేరే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు 30-40 మంది ఇప్పుడు ఇవాళ వచ్చి జాయిన్ అవుతూ ఉన్నారు. ఎందుకు వాళ్ళు జాయిన్ అవుతున్నారు అంటే, దాదాపుగా జరిగింది ఏంది, గతంలో చేసినటువంటి ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ఇవాళ మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచినారు. సరే, అనివార్య కారణాల వల్ల ఆయన చనిపోవడంతో ఉప ఎన్నిక వచ్చింది. తప్పకుండా మా మద్దతు మొత్తం కూడా ఇవాళ కారుకు ఉండాలి, కేసీఆర్ గారికి ఉండాలి. అవలిగాని హామీలతో అధికారంలో వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేక అబద్ధాలు చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చింది. కానీ మేము తెలివిగా ఆ రోజే అప్రమత్తమై మేము విజ్ఞతతోని ఆలోచించి ఇవాళ మేము ఓటేసినాం కనుక ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ లోపల ఎక్కడ కూడా వాళ్ళకు అవకాశం దక్కలేదు. కానీ ఇవాళ మేము తప్పకుండా అదే విచక్షణతో, అదే ఒక కమిట్మెంట్తో మేము మళ్ళీ ఉప ఎన్నికల లోపల కూడా మేము పాల్గొంటాము, మేము బీఆర్ఎస్ పార్టీ వెంటనే ఉంటాము అనేటువంటి విషయాన్ని మాత్రం చాలా సంపూర్ణంగా చెప్తున్నారు. ముఖ్యంగా ముస్లింలు అనుకున్నప్పుడు వాళ్ళే మాట్లాడుతున్నటువంటి నేపథ్యం, దేకో రే బాబా షేకు బాబా బేటీ షాదీ ముబారకులతో మురిసిపోయినటువంటి మా బస్తీ ఇవాళ దివాలు తీస్తూ ఉన్నది, ఇవాళ ఎదురు చూస్తూ ఉన్నది. కాబట్టి మళ్ళీ మా కేసీఆర్ గారే రావాలి అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. ఉచిత నీళ్లు ఆ రోజు కేసీఆర్ గారు ఇచ్చిండ్రు మాకు, కానీ ఇవాళ పన్నేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అంతెందుకు సార్, ఇవాళ మేము గనక ఒకవేళ కాంగ్రెస్కి కనుక మేము చాలా పరిణితితోని ఆలోచన చేసి మేము గతంలో వివరించినాం. సేమ్ టైంలో ఇప్పుడు ఎన్ని రకాల మభ్యపెట్టినా లేదు అనుకుంటే మా కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళు ఎవరిని మంత్రివర్గంలో తీసుకున్నప్పటికీ కూడా మాకేం ఇబ్బంది లేదు. ఇవాళ జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి మైనారిటీ వర్గం అంతా కూడా ఇవాళ కేసీఆర్ గారితోనే ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇవాళ బలంగా చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. దానికి ఉదాహరణే ఇవాళ నా బూత్కు సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది మైనార్టీలు ఇవాళ మా పార్టీలో చేరుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. అంటే సరే, ప్రచారం జరుగుతూ ఉన్నది, అనేక అంశాలు తెరపైకి వస్తూ ఉన్నాయి. ఇవాళ బీజేపీ పార్టీ ఎన్నికల వాయిదా వేయాలన్నా లేకుంటే ఈయన ఆపాలనా అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు లేఖ రాయడం జరిగింది కేంద్ర ఎన్నికల సంఘానికి. ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో చాలా స్పష్టంగా ఒకటి మాత్రం గ్రహించాలి సార్. సరే, కాంగ్రెస్ పార్టీ ఎన్ని నాటకాలు వేసినా, ఎన్ని అబద్ధాలు అని చెప్పినా, ఇవాళ 2 సంవత్సరాల క్రితం ఇవాళ సరిగ్గా రేపు డిసెంబర్ వస్తే 2 సంవత్సరాలు పూర్తవుతుంది. అవలిగాని హామీలన్నీ చెప్పి ఇవాళ తెలంగాణ ప్రజల్ని, హైదరాబాద్ ప్రజల్ని మోసం చేసిండ్రు. ఇవాళ మళ్ళీ మా ఓట్లు కొల్లగొట్టేందుకు ఇవాళ ఆయనను మంత్రివర్గంలో తీసుకుంటారు అనేటువంటి ప్రచారం కూడా జరుగుతూ ఉన్నది. ఎవరు వచ్చినా, ఎవరిని తీసుకున్నా, ఎవరిని తీసుకోకపోయినా కూడా మా మద్దతు అంతా కూడా మా కైకిలు, మా ఓటు హక్కు తప్పకుండా మేము కారు గుర్తుపైన ఓటేస్తాము అనేటువంటి విషయాన్ని ముస్లిం సోదరులందరూ మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి నేపథ్యం ఇక్కడ మాత్రం ఉంది సార్. రైట్. మొత్తం మీద ఏదైతే బీజేపీకి, బీఆర్ఎస్కు, కాంగ్రెస్కు హోరాహోరీ నడుస్తున్న వేళ ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా మంత్రివర్గ విస్తరణలో భాగంగా అడ్డుపడుతున్న నేపథ్యం ఉంది. దీనిపై మిట్ట నరసాయి గౌడ్ గారు
నరసింహ గారు గుడ్ ఈవినింగ్ అండి. వాయిస్ మీట్లో ఉన్నట్టుంది, ఒక్కసారి చెప్పండి. ఎస్, రేపు క్యాబినెట్ విస్తరణలో భాగంగా ముస్లిం నేతను ఒక్కసారిగా, ఎందుకంటే ముస్లిం నేతను తీసుకోవాలి, ఖచ్చితంగా అతనికి మంత్రి పదవి ఇవ్వాలనే నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రి మండలి కావచ్చు తీసుకున్న నిర్ణయానికి రేపు మంత్రివర్గంలో చోటు దక్కుతుంది అనే నేపథ్యంలోనే ఇటు బీజేపీ ఒక్కసారిగా మొత్తం మీద ఎలక్షన్ కమిషన్కు వాళ్ళు లేఖ రాయడం జరిగింది. ఎందుకంటే ఈ రోజులో వాస్తవానికి ఈ ముస్లిం నేతను తీసుకుంటే ఓట్లు తారుమారవుతాయి కదంటే ఈ ఎలక్షన్ సీజన్లో ఎలా నడుస్తుంది, దీన్ని ఆబ్దాలు చేయాలి ఖచ్చితంగా, లేదు అంటే ఎలక్షన్ పోస్ట్ పోన్ అన్నా చేయాలి అనేది మాత్రమే జరుగుతుంది. ఎలా చూడొచ్చు అంటే ఇదంతా కూడా ఓట్ల జిమ్మిక్ కోసమే ఈ మంత్రివర్గంలోకి తీసుకుంటున్న ముస్లిం క్యాండిడేట్ను. వాయిస్ క్లియర్ ఉందా సార్? యా, కంటిన్యూ. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం. నేను ఇప్పటిదాకా ఇరు పార్టీలు మాట్లాడినటువంటి వర్షన్ నేను విన్నా. ఇప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడిన దాంట్లో నాకు అర్థమయ్యే విషయం ఏంటంటే వాళ్ళు ముందస్తుగా ఓటమిని ఒప్పేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసే ఆరోపణలలో ఏమాత్రం మినిమం కూడా ఒక పరమైన విమర్శ కాదు. నేనేమంటున్నా, భారతీయ జనతా పార్టీ లెటర్ రాసే ముందట ఒక ముఖ్యమంత్రి గారు ఎవరినైనా ఏ సభలో కూడా మెంబర్ కానటువంటి వారిని 6 నెలలు అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని తీసుకునే అవకాశం ఉంది. ఆ విషయం అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే వాళ్ళు విమర్శల కొరకు విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అజరుద్దీన్ గారిని తీసుకోవడం వల్ల భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి వచ్చే నష్టం ఏందండి? ఏ మైనారిటీలకు మంత్రి పదవి వద్దా? మైనారిటీలకు లేదని మీరే విమర్శిస్తారు. అవకాశం వచ్చిందని మైనారిటీ వాళ్లకు అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇద్దామని తీసుకుంటే మళ్ళీ మీరే విమర్శిస్తారు. ఒకవేళ మీరన్నది ఎలక్షన్ కోడే అయితే అక్కడ జరిగేది ఒక ఎన్నిక జూబ్లీ హిల్స్ లో జరుగుతుంది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం పరిధిలో మాత్రమే కోడ్ ఉంటుందని మీకు తెలియదా? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కోడ్ లేదు కదా. ఆయన జూబ్లీ హిల్స్ కు పరిమితం కాదు కదా. కాబట్టి వారిని మంత్రివర్గంలోకి రేపు తీసుకోబోతా ఉన్నారు. ఇంకో కీలకమైన విషయం ఏంటంటే వీళ్ళ ఆరోపణ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ భయపడి మైనార్టీ ఓట్లు పడతాయో పడయో అన్న దాంతో అజరుద్దీన్ గారిని ఆగమేఘాల మీద తీసుకున్నారు అంటే అది పచ్చి అబద్ధం. ఇది ఎప్పటి నుండో జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఒక మైనారిటీకి ఖచ్చితంగా మంత్రివర్గంలో స్థానం కల్పించాలని రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎప్పటి నుంచో ఆలోచన చేస్తూ ఉంది. ఆలోచనలో భాగంగా అవకాశం వచ్చింది కాబట్టి ఇస్తా ఉన్నారు. ఇప్పుడు అజరుద్దీన్ గారిని మంత్రి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా 40 నుంచి 50 మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా గెలుస్తూ ఉంది. ఇప్పుడు మాట్లాడినటువంటి 2 పార్టీలు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ కోల్పోయే ప్రమాదం ఉంది. ఆ డిపాజిట్ లో కూడా ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ అని వాళ్ళు ఎత్తుకోవాలి 2వ స్థానానికి. పరిస్థితి అట్లా ఉంటే వీళ్ళు మేకపోతు గాంభీర్యంతో కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడాయంటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్లు పడాయండి? బీఆర్ఎస్కి ఏం చూసి పడతాయి? బీఆర్ఎస్ ఏం చేసింది 10 సంవత్సరాల్లో? హైదరాబాద్లో 70 నుంచి 80 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన హైదరాబాద్లోని డక్కన్ క్రానికల్ పేపర్లో రాయించుకున్న వీళ్ళు ఏం జరిగింది? ఇప్పుడు జూబ్లీ హిల్స్లో కొత్తగా వీళ్ళు చేసింది ఏముంది? ఓటర్లకు ఒరిగిందేముంది? వీళ్ళని ఏం చూసేయాలి? లక్షల కోట్లు దోపిడీ చేసినందుక, పేద ప్రజలను ముంచినందుక, ఏ రకంగా కూడా రైతులు కానీ మహిళలు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరు కూడా సంతోషంగా లేరు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ దక్కడం అదంతా ఒట్టి ముచ్చట. వాళ్ళు ఎంతసేపు మాగంటి గోపీనాథ్ చనిపోయాడు కాబట్టి ఆయన మీద ఏదో ప్రేమతోటి కొంతమంది చేస్తారు అన్న ఆలోచనలు ఉన్నారు. మీరు బీజేపీకి సంబంధించిన అరవింద్ గారు ఏం మాట్లాడారో మీరు చూసే ఉంటారు. అరవింద్ గారు ఏం చెప్తా ఉన్నారండి? జూబ్లీ హిల్స్ లో మాగంటి గోపీనాథ్ గారు ఏమమ్మిండని చెప్తా ఉన్నారు అరవింద్ గారు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే భారతీయ జనతా పార్టీకి కానీ బీఆర్ఎస్ కు కానీ ఓట్లు పడే అవకాశం లేదు. కాకపోతే ప్రజలు తిరగాలంటే ఏదో ఒకటి చెప్పాలి కదా వీళ్ళు. అంటే మేము కూడా ఉన్నామని నిరూపించుకోవాలి కదా, ఉనికి కాపాడుకోవాలి కదా. ఆ ఉనికి కొరకే ఈ విమర్శలు చేస్తూ ఉన్నారు తప్పితే ఏం చూసి భారతీయ జనతా పార్టీని తీసుకోండి. భారతీయ జనతా పార్టీకి ఏం చూసి ఓట్లేస్తారండి? అక్కడ మైనార్టీలో 1,00,000 మంది ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి ఏమైనా వేస్తారా? ఇదివరకు ఏమైనా వేసిండ్రా? ఇప్పుడు ఏమైనా వేస్తారా? మీకు వచ్చే లాభం లేదు, నష్టం లేదు. 3rd ప్లేస్ తోటి మీరు హాయిగా నిద్రపోవాలి. 2వ ప్లేస్ కొరకు వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ భయం, బీఆర్ఎస్ వాళ్ళ భయం ఏంటంటే ఈ మమ్ముల కనుక దాటి 2వ ప్లేస్ కు బీజేపీ వస్తే మేము మొత్తమే లేకుండా పోతాం రాజకీయంగా. కాబట్టి 2వ ప్లేస్ అన్న దక్కించుకోవాలన్న ఆలోచనతోటి బీఆర్ఎస్ పార్టీ నానా అగచట్లు పడతా ఉంది. అంతే తప్ప మొదటి స్థానం అనేది అది కళ్ళ.
మొదటి స్థానం ఫిక్స్. అది కాంగ్రెస్ పార్టీ 40 నుంచి 50,000 మెజార్టీ తోటి గెలవబోతుంది అనేది అన్ని సర్వేలు, ప్రీ పోల్ సర్వేలు అన్ని చెప్తా ఉన్నాయి. వాళ్ళు కూడా గుండె మీద చేసుకుంటే కాంగ్రెస్ గెలుస్తుంది 40-50,000 ఓట్లతోటి అని వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఏదో విమర్శ. ఇప్పుడు అజరుద్దీన్ గారిని ఎందుకు తీసుకోవద్దంటున్నారని, అజరుద్దీన్ గారిని మేము పంపించినాం ఎమ్మెల్సీగా, అది ఇంకా అది పెండింగ్ లో ఉన్నది. ఇప్పుడు ఏ దాంట్లో కూడా సభ్యుడు కాదు. ఏ దాంట్లో సభ్యుడు కానటువంటి వారిని తీసుకునే హక్కు రాజకీయ పరంగా ఉందా అంటే రాజ్యాంగ పరంగా ఉందా లేదా? ఉన్నది కదా. అంతకుముందు తెలుగుదేశంలో తీసుకోలేదా హరికృష్ణ గారిని? 6 నెలల్లో ఏ సభకు కూడా ఎన్నిక కాకపోతే ఆయన తీసేయలేదా రవాణా మంత్రిగా? ఇప్పుడు వీళ్ళు కూడా రాజస్థాన్లో తీసుకున్నారని చెప్తా ఉన్నారు కదా. కాబట్టి నేను ఏమంటున్నానంటే అజరుద్దీన్ గారిని వ్యతిరేకించడము అంటే ఈ 2 పార్టీలు వచ్చే 2 ఓట్లు కూడా నీళ్ళు వదులుకున్నట్టే. ఇప్పుడు అజరుద్దీన్ గారిని వ్యతిరేకించిన ఏ పార్టీ అయినా మైనార్టీలకు పూర్తిగా వ్యతిరేకమే. బీజేపీ లెటరే రాసింది, ఆ సాక్ష్యం సరిపోద్దా వీళ్ళకు కర్రు కాసి వాత పెడితేందుకు? బీఆర్ఎస్ పార్టీనేమో ఏం సపోర్ట్ చేయట్లేదు. ఆ కేసీఆర్ ఏం మాట్లాడతాడో తెలియదు, కేటీఆర్ ఏం మాట్లాడతాడో తెలియదు, హరీష్ రావు ఏం మాట్లాడతాడో తెలియదు. వీళ్ళకే ఒక స్పష్టత లేదు. వీళ్ళ పార్టీ మునిగిపోయావా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కవితనే వీళ్ళు లక్షల కోట్ల రూపాయలు వీళ్ళు దోచుకున్నారని ఫ్యామిలీ మెంబరే చెప్తా ఉన్నది. ఒక్కొక్కటి చిట్టా విప్పుతా ఉన్నది. ఒక 10 సంవత్సరాల తర్వాత వీళ్ళకు ఫామ్ హౌస్లు ఎక్కడి, వీళ్ళకు ఇన్ని డబ్బులు ఎక్కడి, రబ్బర్ చెప్పులలో తిరిగినటువంటి కేసీఆర్ ఫ్యామిలీకి ఇన్ని లక్షల కోట్లు ఎక్కడి అని జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి ఉన్నత మేధావులు ఆలోచన చేస్తలేరు అనుకుంటున్నా? అంటే మీరు చెప్పేదాన్ని వినుకుంటా పోతున్నారు అనుకుంటున్నా? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ డిపాజిట్ కొరకు వాళ్ళు కష్టపడతా ఉన్నారు. డిపాజిట్ దక్కే ఆలోచన కూడా అవకాశం ఉన్నదని నేనైతే అనుకోవడం లేదు. వాళ్ళు 2వ స్థానం కొరకే బీఆర్ఎస్ బీజేపీ పోటీలో ఉన్నారు తప్ప కాంగ్రెస్ పార్టీని ఏదో ఓడిద్దామని మేకపోతు గాంభీర్యం రాజకీయ విమర్శలు చేసినంత మాత్రాన ఇక్కడ మాకు పోయేది ఏం లేదు. అజరుద్దీన్ గారికి మంత్రి పదవి రేపే ఇచ్చినా, ఈ ఎన్నికల తర్వాత ఇచ్చినా దీంట్లో మెజారిటీలో ఏం తేడా లేదు, మేము గెలవడంలో ఏం తేడా లేదు. కాకపోతే ఇది ఆల్రెడీ ఫిక్స్ అయినటువంటి విషయం కాబట్టి అధిష్టానం ఆలోచన చేసి క్లియర్ చేసింది కాబట్టి, మైనారిటీలకు మంత్రి పదవి లేదు కాబట్టి, మైనారిటీలను నెత్తికెత్తుకోవాలి కాబట్టి ఖచ్చితంగా మేము కలుపుకొని పోవడానికి కొరకే మైనారిటీ అయినటువంటి అజరుద్దీన్ గారికి ఒక మంత్రి పదవి ఇస్తా ఉన్నాం. దీంట్లో ఎవరు వ్యతిరేకించినా వాళ్ళకు పుట్టగతులు ఉండవు, ఉన్న ఓట్లు కూడా పడవు, డిపాజిట్లు రాకుండా రాజకీయంగా వాళ్ళు సన్యాసం పుచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుందని నేను హెచ్చరిస్తా ఉన్నాను. రైట్ అరవింద్ గారు. సార్ ఇవాళ సరే నర్సన్న చాలా ఆవేశంగా మాట్లాడిండు. ఇంతకుముందుకు నర్సయ్య గారు ఒక్కసారి మీ ఫ్రేమ్ కరెక్ట్ పెట్టుకోరా, ఎందుకంటే కట్ అవుతుంది కొంచెం. కానీ మీరు లైటింగ్ అట్లా పెట్టుకోండి బెటర్. ఓకే 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 ఆడ పెట్టుకోండి, ఫోన్ ఆడ పెట్టుకోండి. రైట్ కంటిన్యూ. నర్సన్న చాలా విషయాల్ని చాలా ఆవేశంగా మాట్లాడిండు. ఇదే నర్సన్న అదే బీజేపీలో ఉన్నప్పుడు ఏం మాట్లాడిండో అది అందరికి తెలుసు. కానీ నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, సరే ఆయన వ్యక్తిగతం అది, దాన్ని నేనేమి ఇబ్బంది పెట్టను. కానీ నేను ఈ వేదిక ద్వారా ఒకటి నేను చాలా స్పష్టంగా జూబ్లీ హిల్స్, ముఖ్యంగా జూబ్లీ హిల్స్లో నివసిస్తున్నటువంటి వాళ్ళు, జూబ్లీ హిల్స్ ప్రజలకు నా అపీల్ ఒకటే. నిజంగా కాంగ్రెస్ గవర్నమెంట్ కనుక చిత్తశుద్ధి, వాక్శుద్ధి, కార్యశుద్ధి, ఈ మైనార్టీల పట్ల ప్రేమ ఉంటే గనక ఇవాళ 23 నెలలు అవుతుంది సార్. ఈ 23 నెలల్లో ఇవాళ ఎందుకు గుర్తు వచ్చారు మైనార్టీలు అనేటువంటి విషయాన్ని చిన్న పిల్లోడి కాడికి వెళ్ళి మొదలు పెట్టుకుంటే పండు ముసలోళ్ళ దాకా ఎవరిని అడిగినా కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తారు. ఏంది అని అంటే కేవలం ఎన్నికల కోసమే ఈ ఎత్తుగడ వేస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తారు. అయితే ఇవాళ ఏం చేసిండ్రు అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి అనేటువంటి విషయాన్ని ఒక్కసారి వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎంత గొప్పగా ఉండే, 2014 నుంచి 24 వరకు తెలంగాణ ఎంత అద్భుతంగా ఉందో ఒకసారి ఆత్మపరిశీలన తప్పకుండా ఇవాళ జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆ రోజు కేసీఆర్ గారు ఉంటేనే బాగుండే, కేసీఆర్ గారు అన్ని రకాలుగా ఇవాళ అభివృద్ధి చేసినటువంటి మాట వాస్తవం అనేటువంటి విషయాన్ని ఇవాళ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ తప్పుజారి ఓట్లేస్తే ఇవాళ మా ఇంటిని కూలగొట్టమని చెప్పి మేమే లైసెన్స్ ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి మేము వేయము అనేటువంటి విషయాన్ని చెప్తుండ్రు. ఇకపోతే సార్ కాంగ్రెసు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏం చేసింది హైదరాబాద్కు అంటే గుండు సున్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి ఈ నిమిషానికి స్టిల్ నౌ 23 నెలలు అవుతా ఉన్నది సార్. ఈ 23 నెలల లోపల 23 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండ్రు.
ఎవరు ఇవాళ విఘ్నులు అయినటువంటి వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఓటు అడిగనీకి వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతుండ్రు సార్. ఏమని అడుగుతుండ్రు అంటే, ఈ రాష్ట్రానికి ఇంత అప్పయింది కదా, ఒక్క పెండింగ్ ప్రాజెక్ట్ పూర్తి చేసినరా, లేకుంటే ఒక కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినరా, లేకుంటే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఇచ్చిండ్రా. ఇవాళ వీళ్ళు చెప్పినట్లు సార్, ఇవాళ జూపెల్లి గారు ప్రచారం నిర్వహిస్తుంటే ఒక 70 సంవత్సరాలు ఉన్నటువంటి అవ్వ అడిగింది సార్, మీరు 4,000 రూపాయలు ఇచ్చిన తర్వాత మీరు ఓట్లు అడగండి అనేటువంటి విషయాన్ని వాళ్ళు అడుగుతూ ఉంటే, ఇవాళ అభ్యర్థి ఆయనతో పాటు మంత్రి గారు ఇద్దరు వెళ్ళిపోయినటువంటి నేపథ్యం చాలా స్పష్టంగా ఇవాళ జూబ్లీహిల్స్లో కనిపిస్తూ ఉన్నది. ఏం చేసిండ్రు అనేటువంటి విషయం సార్, నిజంగా వీళ్ళకు ఎన్నికల మీద జూబ్లీహిల్స్ మీద ఉన్నటువంటి శ్రద్ధ ఇవాళ ఎంత గొప్పగా అసలు వీళ్ళు అబద్ధాలని అజ్జేస్తూ ఉన్నారు అనంటే, ఇవాళ వర్షాలతో రాష్ట్రం మొత్తం అతలాకుతలం అవుతుంటే దానిపైన దృష్టి పెట్టరు, దానిపైన సమీక్ష చేయరు. కేవలం ఈ ఎన్నిక గెలవాలి. నిజంగా కూడా ఈ ఎన్నిక గెలిస్తే ఇవాళ వాళ్ళకు ప్రభుత్వంలోకి వస్తారనో లేకుంటే ఇంకేందో కాదు, కానీ ఎందుకు ఇంత తిప్పల పడుతూ ఉన్నారు, ఎందుకు ఇంత ఇబ్బంది పడుతూ ఉన్నారు? ఇవాళ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా వచ్చి ఈడ ఎందుకు పనిచేస్తూ ఉన్నారు అనేటువంటి విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పిండ్రు సార్. ఇకపోతే నేను నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం కాదు, జనాల అభిప్రాయం. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఇవాళ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి తండ్రిని, ఆయన చిన్నాయనని, కన్న తండ్రిని, కన్న తండ్రి తమ్ముడిని, ఇద్దరిని కూడా ఇవాళ బైండ్ ఓవర్ ఎందుకు చేసిండ్రు సార్? ఇవాళ మిమ్మల్ని మిట్ట నర్సన్నని, వెంకటరెడ్డి అన్నని, నన్ను ఎందుకు చేస్తలేరు అనేటువంటి విషయాన్ని వాళ్ళు అవగతం చేసుకుంటారు. ఎందుకు చేసిండ్రంటే వాళ్ళ నేపథ్యం ఏందో ఉంది కాబట్టి వాళ్ళు బైండ్ ఓవర్ చేస్తున్నటువంటి నేపథ్యం. అంటే వీళ్ళు ఏం సంకేతం ఇస్తుండ్రు అంటే, కాంగ్రెస్ కూడా ఏం సంకేతం ఇస్తుంది సార్? ఇవాళ బైండ్ ఓవరు వాళ్ళ తండ్రినే చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ప్రధాన అది దాంట్లో ఉన్నటువంటి జూబ్లీహిల్స్ వాళ్ళు ప్రజలు ఆలోచించారా సార్? అంత అవివేకంగా ఉంటారా ఈ జూబ్లీహిల్స్ ప్రజలు అనేటువంటి విషయాన్ని అవగతం చేసుకొని మాట్లాడాలి. కాబట్టి ఇవాళ ఒక్కటేం చెప్తుండ్రు అంటే, చేతికి చేయిస్తాం, కారుకు ఓటేస్తాము అనేటువంటి విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సార్. రైట్, వెంకరెడ్డి గారు చెప్పండి. రైట్, నర్సయ్య గౌడ్ గారు మాత్రం ఏదైతే ఓడిపోతాం ఫస్ట్ ప్లేసా సెకండ్ ప్లేసా అనేది మాత్రం చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే అలాంటి బాధలు ఉన్న నేపథ్యంలోనే 6 నెలలు అంటే ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఎవరినైనా తీసుకోవడానికి, వాస్తవానికి ఏ పోర్ట్ఫోలియోకి సంబంధించిన ఎవరికైనా కానీ ప్రథమ పౌరునిగా ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా ఇవ్వచ్చు. కానీ 6 నెలల్లో తను గెలుపు నిర్ణయించుకోకుంటే, అటు ఎమ్మెల్సీగా కావచ్చు, ఇటు ఎమ్మెల్యే కావచ్చు, ఏదైనా ఒకటి తను నిరూపించుకోకుంటే తన పదవిని తీసేస్తారు. అది మీకు తెలిసిన విషయమే, రాజ్యాంగంలో ఉన్నది, లిఖితపూర్వకంగా తెలిసిన విషయమే. కానీ అలాంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఓడిపోతామనే భ్రమలో మాత్రమే బీజేపీ, బీఆర్ఎస్ ఈ రెండు మాత్రమే దోబూచులాడుతున్నాయి. కావాలనే లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ సారాంశమే అది. ఎందుకంటే ముస్లిం లోట్లో వీరికి ఎవ్వరికి కూడా పడవు కాబట్టి దాన్ని తెలుసుకొని ఇప్పుడు దీనికి అడ్డుపడుతున్నారని అంటున్నారు. ఇప్పుడు ఒకటి రాయమౌళి గారు, ముస్లిం ఓట్లు ఏమైనా కాంగ్రెస్ గుర్తానండి? ముస్లిం ఓట్లు ఏమన్నా మజ్లీస్ చెప్తేనే ఇస్తారంటే ఇప్పటికీ ఆ అబ్బాయి గెలవాల్సింది. పోటీ చేసిండు కదా గత ఎన్నికల లోపల, 3వ ఎన్నికల లోపల. అంతకుముందు 74,000 ఓట్లతోనే మాగంటి గోపీనాథ్ గెలిచింది కదా. 1,00,000 ఓట్లు ఉన్నాయంటున్నారు కదా ముస్లింలవి, 1,00,000 పై పెరిగినాయి అంటున్నారు కదా. ఇంకా అంటే పడితే వాళ్ళే గెలిచేవాళ్ళు కదా. ఆ అబ్బాయి గెలిచేవాడు, ఎంఐఎం క్యాండిడేట్ గెలిచేవాడు జరిగేది కదా. ఎవరికి గుర్తా కాదు, మేము ప్రచారంలో ఉన్నాము. కిషన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆ పెద్ద పెద్ద ఇరుకైనటువంటి రోడ్ల లోపల ఉండేటువంటి ముస్లింలు పైనుంచి లేడీస్గో ఇట్లా చేయూపుతున్నారు కిషన్ రెడ్డి గారికి. మేము కారణం ఏందని అడిగాం. మోదీ గారు త్రిపుల్ తలాక్, ముస్లిం మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి ఎవరెవరున్నారు, నాయకుడు ఎవరు అంటే మోదీ గారు మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం. మేమెందుకు వ్యతిరేకం అండి? మీరు చేసిన ముస్లిం ఓట్లను బానిసల కింద మార్చి సంతుష్టీకరణ విధానం మీద వాళ్ళని ఎదగకుండా ఓల్డ్ సిటీలో మజ్లిస్ పార్టీ చేసింది. దానికి అనుబంధంగా ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీకి అనుబంధంగా వెళ్ళిపోతారు మజ్లిస్ పార్టీ. టీడీపీ ఉంటే టీడీపీ, కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్. ఓ సిద్ధాంతం ఉందా అనండి దానికి? ముస్లింలో చర్చ జరుగుతలేదండి. అజారుద్దీన్ కంట్రోల్లోనే మొత్తం ముస్లింలు ఉన్నాయనుకుంటే పొరపాటు. వాళ్ళు అనుకుంటే వాళ్ళ భ్రమలు. గతంలో ఎందుకు గెలవలేదు అంటున్నాను నేను. వాళ్ళ క్యాండిడేట్ నిలబడ్డాడుగా ఎందుకు గెలవలేదు?
ఇదే అబ్బాయి నిలబెట్టింది కదా. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇవ్వద్దని అంటలే మేము, ఇవ్వాల మీరు ఈ బలహీనమైన స్థాయికి వచ్చిండ్రు అంటే మీకు అర్థమైపోయింది మేము గెలిచే పరిస్థితులు లేరు మీరు అని మీకు వచ్చినటువంటి అభిప్రాయం. ఎందుకు ఇవ్వలేదు? 22 మాసాలుగా లేరా? అజరుద్దీన్ లేడా? లేకపోతే ఇంకో మంత్రి ఉన్నాడు కదా, వాళ్ళందరూ కూడా లేరా? వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? కాబట్టి ఇవల్ల ఒక ప్రిస్టేజ్ క్వశ్చన్ ఇది. కాంగ్రెస్ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఓడిపోతే రేవంత్ రెడ్డి పదవికి ఎసరు వస్తుంది, కాంగ్రెస్ విచ్ఛిన్నమవుతుంది. ఒక పదవి ఇచ్చిన తర్వాత 2 పదవులు మిగిలినాయి. అక్కడ బీసీలకు 8 పదవులు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వడం లేదు? బీసీలను మోసం చేస్తుంటారు కదా మీరు. 42% పక్కకెట్టండి, రాజ్యాంగము చట్టము పక్కకెట్టండి. రాజమౌళి గారు మీరు చేయాల్సినటువంటి 8 మందిలో మీరు 3కి ఇచ్చిండ్రు, ఇంకెవరికి ఇస్తారు? రాజగోపాల్ రెడ్డి కత్తులు దుల్లుతున్నాడు, ఏం జరగబోతుందో తెలియదు. కాబట్టి ఇవల్ల రెండవది ఏంటంటే ఏ రకంగా చూసినా గవర్నర్ కోటాలో ఉండవలసినటువంటి లక్షణాలు కానీ అర్హతలు కానీ అజారుద్దీన్ గారికి లేవు అనేటువంటిదే మా ఆరోపణ. ఒక నీట్గా ఒక 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 రంగంలో రాజకీయేతర రంగాలు నేను చెప్పినటువంటి 5 రంగాల లోపల విశేష అనుభవము, కృషి, పరిశోధన అట్లాంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తులకే గవర్నర్ కోటాలో నామినేషన్ ఉంటుంది తప్ప గతంలో ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి, నేను ఎందుకు చెప్పాలి? ఇప్పుడు అందరికీ తెలిసినటువంటిదే. యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నాడు ఇవాళ. కోదండరామ్ గారి కేసు కూడా అంతే. కోదండరామ్ గారిని ఇద్దరిని కూడా కేసీఆర్ గారు పదవి ఇవ్వకపోయినారు. కోదండరామ్ గారితో నేను పనిచేసిన చాలా కాలం కాబట్టి నాకు ఆ బాధ ఉంది. అదొక పద్ధతి. కానీ ఇక్కడ 2 సార్లు బహుశా దేశంలో 2 సార్లు నామినేట్ చేసి పదవి ఊడవీకినటువంటి పరిస్థితి కోదండరామ్ గారికి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి గొప్ప గౌరవం ఏందో మాకు అర్థం కాలే. ఉద్యమకారుడు, అది ఎక్కడుంది ఫైల్ ఇంతవరకు తెలియదు. సుప్రీంకోర్టులో ఏది కొట్టేసిండ్రు, ఆ తర్వాత వీళ్ళు క్యాబినెట్ మీటింగ్లో అప్రూవ్ చేసిండ్రు, అది ఎక్కడుంది ఆ ఫైలు? కాబట్టి ప్రజలను మోసం చేయడానికి, ముస్లిం సమాజాన్ని మోసం చేసి ఓట్లు దండుకొని గెలిచే ప్రయత్నం లోపల ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నదని సాధారణ పౌరుడు అనుకుంటున్నాడు. నేను మీరు కాదు రాజమౌళి గారు. అవునబ్బా ఇప్పుడు అజారుద్దీన్ గారు ఎందుకు తెచ్చిండ్రు అని అనుకుంటున్నారు. చర్చ జరుగుతలేదా? అంటే అరే ఓడిపోయేటట్టుందిరా వాళ్ళు అందుకని తెచ్చిండు అనేటువంటి చర్చ జరుగుతలేదు. దీనికి రాజకీయ అనుభవం కావాలన్నా? రాజకీయాలు చెప్పాల్సిన అవసరం ఉందా ప్రజలకి? మామూలుగా అబ్బాయికి యూత్ మాట్లాడుకుంటున్నట్టు అంశంలో అవి. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా మంత్రివర్గ విస్తరణ 10 రోజుల ముందు, ఎన్నికలకు తేదీకి 10 రోజుల ముందు ఎందుకు విస్తరణకు వచ్చినారు? అంతకుముందు ఎందుకు చేయలేకపోయినారు? అంటే మీ ధైర్యము, మీ విశ్వాసము, మీ సర్వేల యొక్క ఫలితాలు మీకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు మీరు ఎన్నిక్కుపోతున్నారు. ఎన్నికపోయే క్రమం లోపల చివరి అస్త్రాన్ని ఉపయోగిస్తున్నారు మీరు. కాబట్టి ఆ ముస్లిం ఓట్లు మీరు అనుకున్నట్టు కాదు కదా, అన్ని పార్టీలకు సంబంధించి ఉంటుంది. మాకు కొన్ని వస్తాయి, బీఆర్ఎస్ కూడా వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ భయం అది కాబట్టి వాళ్ళు ఏంటంటే మనం ఓడిపోతే మనకు పార్టీకి మొదటి ఎన్నిక కాబట్టి ఎట్టి పరిస్థితుల భవిష్యత్తు ఉండదు అనేది రాజకీయ అస్తవ్యస్తం జరుగుతుంది, ప్రకంపనలు జరుగుతాయి. కాబట్టి చివరికి ఏమైంది, ఢిల్లీకి వెళ్ళి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా కనీసం తీసుకోండి అనేటువంటిది. కాబట్టి ముస్లింలు వాళ్ళు కూడా విద్యావంతులు, ఆలోచనాపరులు, ఎవరికి వెయ్యాలనేటువంటిది పహల్గాం జరిగిన తర్వాత మొత్తం దేశంలో ఉండేటువంటి ముస్లింలు తీవ్రమైనటువంటి మార్పు మోదీకి అనుకూలంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. మేము ముస్లింలకు వ్యతిరేకం కాదు, మతోన్మాద పార్టీలైనటువంటి వాటికి వ్యతిరేకము. మతోన్మాద పార్టీల మీద ముస్లింల అభివృద్ధిని ఏమాత్రం చేయకుండా ఇప్పటి వరకు పాతపట్నంలో అభివృద్ధి నోచుకోకపోవడానికి కారణం ఏంటండి? ఆ పార్టీ అధికారంలో ఉన్న ప్రతి పార్టీకి అనుబంధంగా పనిచేసింది కదా గత 50 సంవత్సరాలుగా. ఎందుకు అభివృద్ధి జరగలేదు? మేము జిహెచ్ఎంసీలో కూడా వాళ్ళదే కదా మెజారిటీ షేర్, ఒక గంటల్లో కూడా మేయర్గా పనిచేసింది కదా. కాబట్టి ముస్లింలను పేదరికంలో ఉంచేటువంటి మజ్లిస్ పార్టీకి వంత వాడేటువంటి కాంగ్రెస్ పార్టీలో ప్రజల్లో ముస్లింలలో కూడా చర్చ జరుగుతుంది. కాబట్టి వాళ్ళేదో వాళ్ళ హక్కు అయినట్టు వాళ్ళకే ఓట్లు వేస్తారన్నట్టుగా భావిస్తే వాళ్ళు ఏమన్నా అనుకోని మాకు అభ్యంతరం లేదు. కాబట్టి వాళ్ళ ప్రజలు అట్లా లేరు. పాతపట్నంలోనూ బయట కూడా చదువుకున్నటువంటి వాళ్ళు కూడా దేశంలో జరుగుతున్నటువంటి మోదీ గారి పాలన అభివృద్ధి ఫలితాలను అనుభవిస్తున్నారు. వాళ్ళు ఈ దేశంలో మేము ఎవరికి వ్యతిరేకం కాదు. ఈ దేశం గురించి మైనార్టీలకు మా విధానాలు మాకున్నాయి. కాబట్టి మేము ఎక్కడ చర్చ వస్తుందంటే అమాయకులైన ముస్లిం సమాజాన్ని మోసం చేసేటువంటి కుట్రలో రేవంత్ రెడ్డి గారు అనుకున్నటువంటి ఒక భాగంలో ఇలా అజారుద్దీన్ గారికి రేపు పదవి అంటగడుతున్నాడు. అది కూడా ఆయన అర్హుడా కాదా, ఎమ్మెల్సీకి అవుతాడా కాదా తెలియదు. ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు చేసినారు, గతంలో ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు భయం పట్టుకున్నది మీకు? కాబట్టి స్పష్టంగా కామన్ మ్యాన్కి అర్థమైంది ఏంటంటే కాంగ్రెసు ఓడిపోతున్న నావలో బాగా దుమారంలో ఆ ప్రకంపనల లోపల ఆ తుఫాన్లో ప్రయాణం చేస్తుంది అనేటువంటి చాలా స్పష్టంగా మనకు ఉండేటువంటి ఒక అభిప్రాయము. వాళ్ళు ఏమన్నా అనుకొని కాబట్టి అందరికి అర్థమైంది ఇది అని చెప్పి మీ ద్వారా నేను తెలంగాణ సమాజానికి ముఖ్యంగా
జూబ్లీ హిల్స్ ప్రజలకు చెబుతున్నాను, మేము తిరుగుతున్నాము. మా లంకల దీపక్ రెడ్డి గారు చాలా ముందుకు వస్తున్నారు. 4 రోజుల నుంచి మార్పు వచ్చింది. ఇంకా వారం రోజుల లోపల ఏం జరుగుతుందో చూడండి. ఒక్కొక్క ప్రకంపన ఏదైతే జరుగుతుందో కాంగ్రెస్ వెనక్కిపోతుంది. మామూలుగా బీఆర్ఎస్ పార్టీ అది పోటీలో ఉంటుందా అనేటువంటి పరిస్థితిలో ఉన్నది. కాబట్టి ఇవాళ మోదీ యొక్క ప్రభావము మైనార్టీలలో కూడా కనపడుతున్నటువంటిది. ఆ కోణంలో మహిళల్లో కనపడుతుందండి. మేము అడిగినాం మహిళల్ని, సాబ్ మోదీ సాబ్కు దేతే సాబ్, అరే వాళ్ళకి చదువుకోలేదా, వాళ్ళ ఆత్మాపానం లేదా? 3 సార్లు త్రిపుల్ తలాక్ అంటే పోవాలనా? ఎవరు లెక్కించారండి? ఆ గౌరవం ఎవరికి వచ్చిందండి? ఒక స్త్రీ, ముస్లిం స్త్రీకి వచ్చినటువంటి ఆత్మ గౌరవం ఎవరు ఇచ్చినారండి? భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. కాబట్టి ఇవాళ వాళ్ళంతా కూడా ఈ దేశంలో కాశ్మీర్లో జరిగిన సంఘటనలు వాళ్ళు కూడా బాధపడుతున్నారు. కాబట్టి ఇదేదో తమ గుత్తా అయినట్టు కాంగ్రెస్ వాళ్ళు మేమే మాకు పడతాయి ఓట్లు అనుకుంటే అనుకొని ఆ బ్రహ్మల్లో నుంచి ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో ఇతర రాష్ట్రాల లోపల భారతీయ జనతా పార్టీకి ముస్లింలు ఓటిస్తున్నటువంటి సందర్భం ఉంది. ఎవరైతే మతం మీద ఆధారపడి రాజకీయ చర్యలు చేస్తున్నారో, పదవులు అనుభవిస్తున్నారో, ప్రజల్లో మత వైషమ్యాలను చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు ఆ మత సంబంధమైనటువంటి పార్టీలను ప్రజలు ముస్లింలైనా హిందువులైనా పక్కకు పెట్టేటువంటి ఆలోచన వస్తున్నటువంటి సందర్భం లోపల ఇవాళ ఒక తీర్పు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో రాబోతుంది అనేటువంటి మాత్రం చాలా స్పష్టంగా మనకు కనపడుతున్నటువంటి ఒక అంశం. రైట్. ఇప్పుడే మనతో డాక్టర్ బెట్టపాటి పుల్లారావు గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి పుల్లారావు గారు. నమస్తే పుల్లారావు గారు. నమస్కారం అండి. నమస్తే. మొత్తం మీద జూబ్లీస్ బైపోల్ ఎలక్షన్లో హోరాహోరీ పోరు నడుస్తుంది. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్సెస్ ఈ 3 ప్రధాన పార్టీలు పోటీతత్వంలో నెలకొన్నా కానీ నువ్వా నేనా అనేది ఉన్న నేపథ్యంలోనే బీజేపీ అడ్డుపడుతుంది. ఎందుకు అనంటే ఏదైతే ముస్లింతర నేతగా ఉన్నటువంటి అజరుద్దీన్ని మంత్రివర్గ విస్తరణలో భాగంగా మంత్రి పదవి తీసుకుంటున్న నేపథ్యంలో రేపు అతని ప్రమాణ స్వీకారం కూడా ఉంది. దాన్ని ఎలక్షన్ కమిషన్కు లెటర్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ముస్లిం ఓట్లను కొలగొట్టడానిక లేదంటే ముస్లింలు ఈ మధ్యనే ఉన్న నేపథ్యంలోనే ఇదంతా కూడా బైపోల్ ఎలక్షన్లో ప్రభావం చూపేది ఉంది. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘిస్తున్నారని చెప్పేసి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని ఆపాలని ఒకవేళ ఎలక్షన్ను పోస్ట్పోన్ చేయడమా లేదంటే దీన్ని ఆపడమా అనేది మాత్రం ఇవ్వడం జరిగింది. అంటే ఎలా చూడొచ్చండి ఈ రెండింటి మధ్య? ఎందుకంటే రాజస్థాన్లో కూడా బీజేపీని అనుసరించిన విధానాలపై కూడా తెరపైకి తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎలా చూడొచ్చు? ఇది బై ఎలక్షన్ అనగానే ఎస్పెషలీ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ సీట్ కాదు కదా. వెంకటరెడ్డి గారు చెప్పిందంతా విన్నాను, చాలా ఎంతూజియాస్టిక్ గా చెప్పారు. కాదే ఇది కాంగ్రెస్ సీట్ కాదు కదా, ఇది ఒక ఫ్రీ సీట్. బీఆర్ఎస్ఏ రిటైన్ చేసుకోవాలి. సో కాంగ్రెస్ పార్టీ కనుక ఈ సీట్ గెలిస్తే రేవంత్ రెడ్డి గారికి చాలా పెద్ద పేరు వస్తుంది కదా. ఆయన అన్ని ట్రై చేస్తున్నారు. తర్వాత ఇది అందరికి మనకు తెలిసిన విషయం ఏంటంటే ఈ దేశంలో చిన్న పాయింట్ చెప్తున్నా, ఈ బై ఎలక్షన్ అనేది మొత్తం కంపు చేసి అందరి గౌరవం తీసేసి రాజకీయ పార్టీని నడిపేసి డెమోక్రసీని చెత్త చేస్తారు బై ఎలక్షన్. ఇంగ్లాండ్ అనేది కరిగిపోయింది 1950 తర్వాత. అంటే బై ఎలక్షన్స్ గురించి కరిగిపోయిందని ఒక నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు మన ఎదురుగా ఏం కనపడుతుంది? గత 30 రోజులు బట్టి మొత్తం రాజకీయం తెలంగాణలో ఒక జూబ్లీ హిల్స్ మీద ఆధారపడింది. చాలా వాళ్ళందరూ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే అప్పుడు ఎప్పుడో వెంకటాచలయ కమిషన్ ఎలక్షన్ మీద పెట్టి బై ఎలక్షన్స్ ఉండకూడదు అన్నారు. బై ఎలక్షన్స్ ఉండటం మంచిది కాదంటే కరెక్ట్, చాలా కరెక్ట్. అది ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఎంత డిబేట్స్ అయిపోతుంది డెమోక్రసీ బై ఎలక్షన్స్ గురించి మీకు తెలుసు, అందరికి మిత్రులకు తెలుసు. అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే తప్పకుండా అన్ని పార్టీలు అన్నీ చేస్తారు. ఈ బై ఎలక్షన్ క్రూషియల్. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిచింది అనుకోండి, రేవంత్ రెడ్డి గారికి చాలా ఊపొస్తుంది కదా. యాక్చువల్గా చెప్దాం, రేవంత్ రెడ్డి గారిని అంత తక్కువగా తీయటం ఎవరికి మంచిది కాదు. ఎక్కడి నుంచి వచ్చాడు? 3 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి అయిపోయాడు. దానికి వెంకటరెడ్డి గారికి ఆయన థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే బీజేపీ వల్ల కాంగ్రెస్ అధికారంలో తెలంగాణ వచ్చింది. బీజేపీ చేస్తున్న అల్లరి హడావిడి గిడావిడి అంతా కాంగ్రెస్కి ఉపయోగపడింది. ఆఖరికి వాళ్ళు చేసింది ఏంటి? పెద్ద శత్రువుని భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి బలంగా నిలబడేది రేవంత్ రెడ్డి కదా, మనకు అందరికి తెలుసు కదా. ఆయన తీసుకుని ఈవేళ అందువల్ల పాలిటిక్స్లో ఏంటంటే అనుకోని పరిణామాలు వస్తాయి. నిజంగా వెంకటరెడ్డి గారు చెప్పింది ఆయన పార్టీ గెలవదన్న గెలిస్తే
పెద్ద ఒక రెవల్యూషన్ వస్తుంది. మళ్ళీ అది 3వ ప్లేస్ కనుక వెళితే మళ్ళీ చాలా రెవల్యూషన్ వెనక్కి వెళ్ళిపోతుంది. అది వాళ్ళు చేసిందంతా 3rd ప్లేస్కి వెళ్తే. సో అంత ఇంపార్టెన్స్ ఇవ్వచ్చా బై ఎలక్షన్కి? వాళ్ళు ఆలోచించుకోవాలి. అంత ఇంపార్టెన్స్ అది ఎలాగా గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి తప్పదు, పోటీ చేయడం తప్పదు, అన్ని విధాలుగా చేయాలి. తెలంగాణ ఒక స్మాలర్ స్టేట్ కదా, పెద్ద రాష్ట్రం కాదు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే తప్పకుండా వాళ్ళు చేస్తున్నారు. కానీ వారు చెప్పింది కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ చేయొచ్చు, అజరుద్దీన్ స్వేరింగ్ అని ఆఫ్ చేయొచ్చు. ఎందుకంటే ఇది 2 పాయింటెడ్గా మధ్యన క్యాబినెట్ ఎక్స్పాన్షన్స్ చేయకూడదు అనుకుంటా. ఏది బై ఎలక్షన్స్ వచ్చినా. కానీ పుల్లారావు గారు వాళ్ళు ఏమంటున్నారంటే ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ లిమిటెడ్ టు ఓన్లీ జూబ్లీ హిల్స్ అని అంటున్నారు, హైదరాబాద్ నగరానికి కాదు అని అంటున్నారు. చూడాలి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దీని మీద ఏం తీసుకుంటారో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వారు చెప్పింది కరెక్టా, అడ్డం పడతారా, పడరా, ఏమంటారు చూడాలి. ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, న్యూస్ పేపర్ వ్యూస్ మీద వెళ్తారా, ఇవన్నీ ఒక ప్రెసిడెంట్ అవుతుంది. ఇది ఇప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఒక ప్రెసిడెంట్ అవుతుంది. ఇది ఎలక్షన్ కమిషన్ చాలా ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్. అండ్ తప్పకుండా ఇది బీఆర్ఎస్ కూడా పెద్ద టెస్ట్. కానీ బీఆర్ఎస్ పవర్లో లేదు కదా, వాళ్ళు ఫ్రాంక్గా చెప్పాలంటే వాళ్ళు పవర్లో లేరు కదా. బై ఎలక్షన్స్ పవర్లో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్. కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా సిటీలో లేదు అనుకుంటున్నా నేను. సో వాళ్ళకి సీట్ వస్తే కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి ఆయనకి రిలీఫ్ ఉంటుంది రేవంత్ రెడ్డికి. సో రాబోయే రోజుల్లో వాళ్ళు ఇది అజరుద్దీన్ అసలు మొదలే చేయలేదు అని కూడా ఆలోచన, ఎవరు చేయించలేదు, ఎవరు ఒప్పుకోలేదు, అది కూడా పెద్ద డిస్కషన్ జరుగుతుంది. ఎందుకంటే అజరుద్దీన్ ఆల్ సెట్ అండ్ డన్, ఆయన ఇండియన్ క్రికెట్ కెప్టెన్ కదా, పేరున్న వ్యక్తి, ఏమి సోబర్గా ఉన్న వ్యక్తి. మీరేదో ఆయన అలాంటి ఎమ్మెల్యే సోబర్గా ఉన్న వ్యక్తి, పెద్ద ఆయన మీద ఏమి బ్యాడ్ లేదు. పొలిటికల్గా ఏమి ఉపయోగపడలేదా అది వేరే విషయం. సో ఇవన్నీ చూస్తే నాకు విచారం ఏంటంటే ఇంత బై ఎలక్షన్ అవసరమా తెలంగాణకి? ఒకవేళ ఒకనప్పుడు నాకు జ్ఞాపకం ఉన్నది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నక్సలైట్స్ ఒక ఎమ్మెల్యేని చంపేశారు, నాయక్. చంపితే ఆయన అందరిని పిలిచి ఆయన భార్యగా ఇచ్చుకోండి, మేము అపోజ్ చేయమన్నారు కాంగ్రెస్. అది ఆయన భార్యకి ఇచ్చేస్తే ఏమైపోతాము అది కూడా నేను ఆలోచిస్తున్నాను. ఆ చనిపోయిన వ్యక్తి భార్యకి ఇచ్చేస్తే క్యాండిడేట్గా ఇండిపెండెంట్గా నిలబడితే ఒప్పుకుంటామంటే అయిపోతుంది కదా. ఎప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు యుద్ధానికి చూడకూడదు, యుద్ధం కోసం వెళ్ళకూడదు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాబట్టి యుద్ధం తప్పించుకోవాలి. అది నేను ఆ ఐడియా కూడా నాకు వచ్చింది. అంటే వాళ్ళు ఎవరు వినేవాళ్ళు ఉంటారో ఆలోచించి మనం పోటీ చేసేస్తాం గెలిచేస్తామని తిరుగుతారు కాబట్టి అసలు ఆ వీడియోకి ఆ సీట్ వెళ్ళిపోతే ఏమవుతుందో, గవర్నమెంట్ పోదు, ఇండిపెండెంట్గా పెట్టండి, మేము ఒప్పించుకుంటామంటే ఒప్పుకుంటారు, అందరూ బయటకు వచ్చేదారు కదా. పుల్లారావు గారు ఇంకొకటి కూడా అర్థమవుతుంది, ఏదైతే ఇప్పుడు జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్స్ ఉన్నాయో ఇక్కడ గెలిచే క్యాండిడేట్ మీదనే లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఆధారపడి ఉన్నది అనేది కూడా ఒకటి వినబడుతుంది. ఎలా చూడొచ్చు? కరెక్టే, నేను చెప్పేది ఏమంటున్నా, అధికారంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు యుద్ధం కోసం చూడకూడదు. ఓడిపోతే వాళ్ళ పరీక్ష పోయింది కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడ మిత్రులు ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారో నాకు తెలియదు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఇంత ఎఫర్ట్ చేశాక ఓడిపోయారని వస్తాయి, గెలిచినా ఇంత ఎఫర్ట్ చేశారా వ్యక్తిగానే వస్తుంది, రెండు పాయింట్. ఇది ఎప్పుడు పార్టీ అనేది అధికారంలో ఉన్నది బ్యాటిల్ కోసం చూడకూడదు. తగు గొడవ వస్తే వాళ్ళు ప్రెస్టీజ్ పోతారు. ఇంత ప్రయత్నం చేయటం, ఇంత తిరగటం, దీనివల్ల ఎప్పుడు చూసాం బై ఎలక్షన్స్ కష్టంగా గెలిచిన పార్టీలు జనరల్ ఎలక్షన్లో ఓడిపోతున్నారు కదా. ఎందుకంటే కష్టంగా గెలిచారు వాళ్ళు, చాలా కష్టంగా గెలిచారు, ఎంతో ఎఫర్ట్ చేశారు, ఎంతో పంచిపెట్టారు. ఆ పంచిపెట్టలేదు అది వేరే విషయం. సో ఇక్కడ మనం జనరల్గా డిస్కషన్లో చెప్పేది, ఆమెకి ఒక వీడియోగా ఇండిపెండెంట్గా వేస్తే మేము ఒప్పుకుంటామంటే అయిపోతాం, ఇండిపెండెంట్గా వచ్చే క్యాండిడేట్. అది బీఆర్ఎస్ కూడా ఒప్పుకుంటాను. అప్పుడు మన వెంకటరెడ్డి గారు ఏం చేస్తారో చూడాలి. అప్పుడు అది చేస్తే బాగుండును. రేవంత్ రెడ్డి గారు ఈ తగు లేకుండా ఇంటిగారు కూర్చోదును, మెగ్నానిమస్ మ్యాన్ అని చెప్తాను, అది మాత్రం నాకు అనిపిస్తాను. సో ఎవరెలా చూసినా కానీ పార్టీలో, ఎందుకంటే ప్రభుత్వం నడిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ, మేము నిలబడకుండా ఎలా గెలుచుకోవాలి, ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో కూడా మా సత్తా చాటాలనేది ప్రతి ఒక్క పార్టీకి ఉంటుంది. ఎస్ నరసాయి గౌడ్ గారు,
చెప్పండి. నరసయ్య గౌడ్ గారు, ఏదైతే ఈ జూబ్లీస్ బైపోల్ ఎలక్షన్స్కు నేపథ్యంలోనే ఖచ్చితంగా హోరాహోరీ పోటీ నడుస్తున్న వేళ, కానీ ఇలాంటి పరిస్థితులలో ఒకవేళ గనక బీజేపీ, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఈ మూడు ప్రధాన పార్టీలలో మేమంటే మేమంటున్నారు, వాస్తవానికి 100% మేమే విన్నారని మీరు అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది అనే దానికంటే ముందు ఈ ఏదైతే ఇప్పుడు రేపటి ప్రమాణ స్వీకారానికి అజరుద్దీన్ గారిని తీసుకోవడం అనేది కొంత కత్తి మీద సాంలాగానే మిగతా పార్టీలు వ్యవహరిస్తున్న తీరుంది. కానీ దీన్ని అంతటికీ తట్టుకొని ఎలా నిలబడగలుగుతారు, ఎలా ముందుకు వెళుతారు, లేకుంటే రేపు ఎలక్షన్ కమిషన్ ఇవ్వబోయే అంటే వారి తీర్పు ఎలా ఉండబోతుంది రేపు ఉదయం ఒకవేళ దీనికి ముందు? రాజమౌళి గారు, ఏది చేసినా ఎలక్షన్ కమిషన్ ఒక నిర్ణయం చేసినా, గవర్నమెంట్ చేసినా, ఏదైనా చట్టబద్ధంగా రాజ్యాంగం పరిధిలో ఉంటే మాత్రమే చెల్లుతుంది. నేను అనేది ఏంటంటే, ఇంతకుముందు మనకు స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, నడుస్తూనే ఉంది గవర్నమెంట్. కాబట్టి నేనేమంటున్నా, ఏ సభలో కూడా సభ్యులు కానీ వారిని తీసుకునే సంప్రదాయం ఇంతకు ముందు కూడా మన దగ్గర కూడా చంద్రబాబు నాయుడు గారు వారి బామర్ది హరికృష్ణన్ తీసుకున్నారు, రవాణా శాఖ మంత్రిని చేసిరు కదా, మనం చూసినాం కదా. హరీష్ రావు గారు తీసుకోలేదని కాదు, అందరూ తీసుకున్నారు. తర్వాత కూడా ఆయన గెలవకపోతే అది వేరే విషయం. నేనేమంటున్నా, గవర్నమెంట్ ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చింది. ఇది కూడా ఏదో ఇప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి ఎకాఎకిన ఇప్పుడే నిర్ణయం తీసుకున్నది కాదు. గత కొంతకాలంగా మైనారిటీకి ఖచ్చితంగా ఒక మంత్రి పదవి ఇవ్వాలని చేస్తున్న ఆలోచనలో భాగంగా మాత్రమే చేస్తుంది తప్ప ఈ ఒక చిన్న ఎలక్షన్ టార్గెట్ చేసి మాత్రం కాదు. నేను అదే చెప్తున్నా, ఇప్పుడు అజరుద్దీన్ గారిని మంత్రిని చేసినా చేయకపోయినా 40 నుంచి 50 వేల మెజార్టీ తోటి మేము గెలవబోతున్నామని చెప్పే విషయం అదే. ఇప్పుడు అజరుద్దీన్ గారిని మంత్రి చేస్తే 1,00,000 వస్తాయని నేను చెప్పట్లే, చేసినా చేయకపోయినా మేము గెలుస్తున్నాం, అందులో అనుమానం లేదు. ఎందుకు గెలుస్తున్నామంటే, గత 22-23 నెలలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి 16 నుంచి 18 గంటలు ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు కావలసిన సపర్యలు అన్ని పనులు చేస్తున్నాడు. కాబట్టి ప్రజలు అతని మీద ప్రేమతోటి వేస్తా ఉన్నారు. ఇప్పుడు గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నది, కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అని కంపేర్ చేసి చూస్తా ఉన్నారు. కేసీఆర్ హైదరాబాద్లో వరదలు వస్తే వచ్చి ఒకరిని ఆదుకొని చూసిన పాపన పోలేదు. కానీ అదే మన ముఖ్యమంత్రి గారు వరదలు ఎక్కడొచ్చినా అక్కడ వాళ్తా ఉన్నారు, అక్కడ చూస్తూ ఉన్నారు, అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు, కాపాడుతూ ఉన్నారు. ప్రజలకు అర్థమవుతుంది కదా. జూబ్లీ హిల్స్లో కొత్తగా వ్యవసాయం, ఇప్పుడు అక్కడ వ్యవసాయం చేసి ఒడ్లు పండించి పశువులు పండించేది కాదు కదండి. ఇప్పుడు 10 సంవత్సరాల్లో ఇంతకుముందు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరే ఇప్పుడు కూడా ఉన్నది. ఇప్పుడు కేసీఆర్ గారు కొత్తగా చేసింది ఏం లేదు, కేసీఆర్ కొత్తగా వాళ్ళని నిలబెట్టింది ఏం లేదు. కాబట్టి జూబ్లీ హిల్స్లో ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి ఉన్నది, ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేస్తూ ఉన్నది. కాబట్టి అజరుద్దీన్ యొక్క మంత్రి పదవికి జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో మేము గెలవడానికి ఏమాత్రం సంబంధము లేదనేది స్పష్టంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇక రెండో విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ ఒకటి జాతీయ పార్టీ, ఒకటి ప్రాంతీయ పార్టీ. అంటే వాళ్ళు కూడా జాతీయ పార్టీ అనుకుంటున్నారేమో, వాళ్ళు పార్టీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా పోటీ చేస్తారు. అది బీఆర్ఎస్కి అయితే వాళ్ళ సిట్టింగ్ సీట్ కాబట్టి వాళ్ళు చేయాల్సిందే. కాకపోతే వాళ్ళ అదృష్టం పరీక్షించుకుంటా ఉన్నారు. ఈ 13-14 రోజులు ఏదో ఒక విమర్శ చేయాలి కాబట్టి ఖచ్చితంగా చేస్తారు. వెంకటరెడ్డి అన్న ఏం చెప్తున్నాడంటే, ఖచ్చితంగా ముస్లిం మహిళలంతా మాకే వేస్తారు, త్రిపుల్ తలాక్ గురించి అంటున్నారు. ఒకవేళ వేస్తే సంతోషమే కదా, వేయొద్దని మేమేమో చేయి పట్టుకొని దూరం గుంజుకపోవట్లేదు. ఒకవేళ ఎవరైనా వేయాలని మోడీ గారి మీద ప్రేమతో వేయాలనుకుంటే అక్కడ ఎవరు ఆపేటోళ్ళు ఉండరు కదా. కాబట్టి ఎవరిని చేయబట్టి ఏపించే ఓటు కాదు. కాబట్టి వాళ్ళ స్వతహాగా ఎవరి మీద ఏ పార్టీ మీద నమ్మకం ఉంటే ఆ పార్టీకి వేస్తారు. కాబట్టి ఇప్పుడు ట్రెండ్ చూస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చాలా, అంటే ఒక మోర్ దాన్ 50% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చేటట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు కొత్తగా మేము వాటిని లేపడానికి ఇంకా పెంచడానికి మేమేం ప్రయత్నం చేస్తలేము. కాబట్టి నేను అనేది స్పష్టంగా చెప్పేది ఏంటంటే, 2వ స్థానము బీఆర్ఎస్ బీజేపీ అనే ఉద్దేశంలో కొట్లాడుతున్నట్టుగా నాకైతే కనిపిస్తుంది. వెంకటరెడ్డి గారు ఏమని చెప్తున్నారంటే, ఇక బీఆర్ఎస్ అసలు ఉంటుందో ఉండదో ఎన్నికల రంగంలో, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ దగ్గర ఏదో కొన్ని కంప్లైంట్లు పోయినాయి కాబట్టి మరి ఏం చేస్తారు అన్న ఉద్దేశంలో అన్నగారు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే, ఇప్పుడు కొత్తగా జరిగే మార్పులు ఏముండవు, అందరూ ఉంటారు. ఎందుకంటే మరి 1st, 2nd, 3rd ఎవరు తేలాలి కాబట్టి ప్రజలు కూడా వాళ్ళు నిర్ణయించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా జూబ్లీ హిల్స్లో మేము గెలవబోతా ఉన్నాం. ఇక పుల్లారావు గారు చెప్పింది ఏంటంటే, వారి ఆలోచన మంచిదే, కాకపోతే అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయంతో వచ్చిన రోజు అది కూడా ఇంప్లిమెంట్ కావచ్చునేమో. నేను అనుకోవడం ఏంటంటే, అట్లా ఇండిపెండెంట్ కాకుండా 2nd ప్లేస్లోకి వచ్చినోనికి కూడా ఇచ్చే ఆ సాంప్రదాయం కూడా తీసుకురావచ్చునేమో. కాబట్టి ఏ సాంప్రదాయం వస్తుంది అనేది ఇప్పుడు మన చేతులు ఏం లేదు. కాకపోతే ఏంటంటే,
ఇప్పుడు పుల్లారావు గారు ఇంకొక మాట కూడా అన్నారు, ఎలక్షన్ కమిషన్ తీసుకునే నిర్ణయం ఒక ప్రెసిడెంట్ అయితే వాస్తవమే. ఎందుకంటే ఒకవేళ పొరపాటున కనుక ఇది అజరుద్దీన్ గారిని చేయొద్దు అని చెప్పింది అనుకో, ఇది దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ కూడా అవుతుంది కదా. అంటే ఇప్పటి వరకు అయితే అట్లా లేదు. కేవలం ఎక్కడైతే కోడ్ ఆఫ్ కండక్ట్ ఉందో అక్కడ మాత్రమే ప్రభుత్వం ఇలాంటి ఈ పనులు చేయొద్దని ఉన్నది. కానీ జుబ్లీహిల్స్కు పరిమితం కాని విషయం కాబట్టి అజరుద్దీన్ గారి మంత్రి పదవిని ఆపుతారు, ఏది స్వేరింగ్ సెరమనీ ఆపుతారని మాత్రం నేను అనుకోవడం లేదు. ఎందుకంటే దానికి దీనికి ఏం సంబంధం లేదు. ఎట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీ లెటర్ రాయడానికి ఒక బలమైన కారణం ఏంటంటే వారికి స్పష్టత ఉన్నది. ఎందుకంటే ఇది చేయొచ్చు, కాంగ్రెస్ పార్టీ ఏం తప్పు చేయట్లేదు, వాళ్ళు మంత్రివర్గంలోకి తీసుకోవచ్చని వాళ్ళకు కూడా తెలుసు. కానీ అందులో పోలరైజేషన్ కొరకు ఈ లెటర్ రాసిండ్రు. అంటే మేము ముస్లింలను వ్యతిరేకిస్తున్నాము కాబట్టి హిందువులంతా మా పక్షాన రండి అని చెప్పకనే ఆ లెటర్ ద్వారా చెప్పినట్టు. అంటే మత రాజకీయాలే. అంటే భారతీయ జనతా పార్టీ ఏం చేసినా ఇప్పుడు బండి సంజయ్ గారు మాట్లాడతారు కదా, అదే కోణంలో ఉంటుంది అన్నట్టు. ఈ లెటర్ రాయడంలో ఉద్దేశం భారతీయ జనతా పార్టీ ఒక గీత గీయాలనుకుంటుంది, మైనారిటీలకు అంటే ముస్లింలకు హిందువులకు ఒక గీత గీయాలనుకుంటుంది. మేము ఆ వర్గాన్ని వ్యతిరేకిస్తున్నాం కాబట్టి మీరంతా మా గొడుగు కిందికి వచ్చి మాకేయండి అనేది వాళ్ళు ఇస్తున్నటువంటి సందేశము. కాబట్టి అలాంటి పరిస్థితులు ఏం లేదు. సెక్యులర్ రాజ్యం, మన రాజ్యాంగమే సెక్యులర్. కాబట్టి ఇక్కడ అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. అందరికీ ఇక్కడ మతానికి ఎవరైతే పురికొల్పుతారో వాళ్ళకు ఓట్లేసే అవకాశం లేదు. అది తెలంగాణలో అసలుకే లేదు. ఎందుకంటే చైతన్యవంతులు, ముస్లిం మైనారిటీలంతా చైతన్యవంతులు. వాళ్ళు ఎవరికి వేయాలి, ఎవరికి వేయొద్దు, ఎవరు వాళ్ళతో ఉన్నారు, ఎవరు వారికి పనిచేస్తూ ఉన్నారు, అభివృద్ధి ఏ రకంగా జరుగుతూ ఉంది, హైదరాబాద్లో అభివృద్ధి ఏ రకంగా జరుగుతూ ఉంది, ఇంతకుముందు 10 సంవత్సరాల్లో ఏం జరిగిందో వాళ్ళకు స్పష్టత ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్కు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ పనితీరు చూసి మాత్రమే జూబ్లీహిల్స్లో ఓట్లేస్తారు తప్పితే వాళ్ళు పంచేదాని గురించో, వాళ్ళు చెప్పే అబద్ధాల గురించో, అంటే ఆయారాం గయారాం ఎప్పుడో ఒకసారి ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రమే అనిపించేటోళ్ళ గురించో ఎవరు కూడా ఆలోచన చేసే అవకాశం లేదు. నేను ఇంకొక విషయం మీ దృష్టికి తెచ్చేది ఏంటంటే, బీఆర్ఎస్ ఏ కోణంలో వేస్తారని, ఏ కోణంలో గెలుస్తామని వాళ్ళు అనుకుంటున్నారు. స్పష్టంగా చర్చ జరుగుతుంది కదా. ఇన్ని కుంభకోణాలు, ఇంత డబ్బు, ఇన్ని ఫామ్ హౌజులు, వాళ్ళ కూతురు వచ్చి బయటికి వచ్చి హరీష్ రావు దోచుకున్నాడని చెప్తుంది, హ్యాపీ రావు దోచుకున్నదని చెప్తున్నది. రేపు పొద్దుగాల వాళ్ళ అన్న పేరు కూడా చెప్తుంది. వాళ్ళ డాడీని కూడా ఇప్పుడు వెనుకేసుకొచ్చే పరిస్థితి లేదు. వాళ్ళ డాడీ ఫోటో తీసుకొని ఒంటరిగా తిరుగుతుంది. అంటే రేపో మాపో ఆయన కూడా అందులో కలిపేస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి చాలా గడ్డు పరిస్థితి ఉంది. రాజకీయంగా సమాధి అయిపోయే అవకాశం ఉంది. ఈ ఎన్నికల తర్వాత ఇంకా కూడా నైరాశ్యం వాళ్ళ పార్టీ కేడర్లో వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత వలసలు పెరిగే అవకాశం ఉంది. వాళ్ళు 3వ ప్లేస్ పోతారా, 4వ ప్లేస్ పోతారా అనేది జూబ్లీహిల్స్ ఎలక్షన్ అయిపోతే కానీ మనం అఫీషియల్గా చెప్పలేం. నేను మాత్రం స్పష్టంగా చెప్పేది ఏంటంటే, ఈ ప్రభుత్వ పనితీరు చూసి, రేవంత్ రెడ్డి గారి పనితీరు చూసి, కాంగ్రెస్ పార్టీ పనితీరు చూసి జూబ్లీహిల్స్లో ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారిని బంపర్ మెజారిటీ తోటి, అంటే నాట్ లెస్ దాన్ 40,000 ఓట్స్ మెజారిటీ తోటి గెలుస్తారని మాత్రం నేను స్పష్టంగా నమ్ముతా ఉన్నా. ఇదే విషయం మీకు స్పష్టంగా చెప్తా ఉన్నా. రైట్.